రివ్యూ ఆఫ్ లక్కీ భాస్కర్. లాస్ట్ టైం వెంకటలూరి గారి సార్ మూవీ కూడా ముందు రోజు సెకండ్ షో ప్రీమియర్స్ వేస్తే వెళ్ళాను, మంచి సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా మళ్ళీ అదే థియేటర్లో అదే టైంకి ప్రీమియర్ షో చూసొచ్చాను. యాక్చువల్గా వెంకీ గారి మూవీస్ అంటే రిజల్ట్ విషయం ఎలా ఉన్నా డిసప్పాయింట్ చేయదు అనే నమ్మకం అయితే ఉంది నాకు. అండ్ ఆ నమ్మకంతోనే ఈ లక్కీ భాస్కర్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకున్నా. ఎందుకంటే ఆ ట్రైలర్ కట్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. మరి నా నమ్మకాన్ని వెంకీ గారు నిలబెట్టారా లేక డిసప్పాయింట్ చేశారా అనేది మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టిన టికెట్ ప్రైస్కి నాకు పర్సనల్గా డబుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అంటే లక్కీ భాస్కరే. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్లోని సినిమా నెక్స్ట్ లెవెల్గా వర్క్ అయింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఒకసారి ఈ మూవీ ప్రెమైస్ చూస్తే, బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తున్న భాస్కర్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల తన లైఫ్ని రిస్క్లో పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకుంటాడు. మరి జర్నీలో అతను ఫేస్ చేసిన అబ్స్టాకిల్స్ ఏంటి అనేదే ప్లాట్. ఇది మనకి ఆల్రెడీ ట్రైలర్లోనే చెప్పేశారు, బట్ అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని మీదే సినిమా రిజల్ట్ బేస్ అయి ఉంటుంది. అండ్ ఆ విషయంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ టెరిఫిక్ అంతే. ఒక ప్రొటాగనిస్ట్ జర్నీని ఇంత ఎంగేజింగ్గా చెప్పడం, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏ స్టెప్ అయిపోతున్నాడు, చివరికి అసలు ఇది ఎలా ఎండ్ అవుతుంది అనే క్యూరియాసిటీని త్రూఅవుట్ క్లైమాక్స్ వరకు విజిల్ వర్తి మూమెంట్స్తో, స్లైట్ ఎమోషన్తో, పర్ఫెక్ట్ ఎలివేషన్స్తో ఒక కంప్లీట్ ప్యాకేజ్లో రెడీ చేశారు. మీరు సినిమా చూస్తున్నంతసేపు 5 minutes కూడా బోర్ కొట్టదు, అంత టైట్ స్క్రీన్ ప్లేతో మూవీ డ్రైవ్ అవుతుంది. అండ్ వెంకీ అట్లూరి గారి రైటింగ్కి, ఫిలిం మేకింగ్ నాలెడ్జ్కి నేనైతే ఫిదా అయిపోయాను. ఇప్పటి వరకు ఒక అండర్ రేటెడ్ జెమ్లో ఉన్న ఆయన పేరు ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి సాలిడ్గా వినబడుతుంది. అండ్ స్టోరీ వైజ్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఇలాంటి కథలు రాయడం అంత ఈజీ కాదు. దీని గురించి ఎంత రీసెర్చ్ చేశారో తెలియదు, కానీ ఆ రైటింగ్ పవర్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే పరిగెడతానే ఉంటుంది. సినిమా గ్రాఫ్ పాయింట్ టు పాయింట్ పెరుగుతూనే వెళ్తుంది తప్ప ఎక్కడా డౌన్ అవ్వదు. నిజానికి ఒక మంచి లైఫ్ లెసన్ నేర్పుతుంది ఈ మూవీ. డబ్బు లేనప్పుడు మనిషి ఎలా ఉంటాడో, అది అవసరానికి మించి ఎక్కువైతే అతని బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుందనేది చాలా బాగా చూపించారు. అయితే వెంకీ గారు ఎంత బాగా రాసినా కూడా ఆ కథకి న్యాయం చేసింది మాత్రం దుల్కర్ సల్మాన్ గారే. నిజంగా టెరిఫిక్ యాక్టింగ్ అండి ఆయన. ఈ కథకి ఆయన తప్ప ఇంకెవ్వరూ జస్టిఫై చేయలేరు. ఎందుకో తెలీదు, ఆ ఫేస్ అంత అట్రాక్టింగ్గా ఉంటుంది. అందుకేనేమో స్టార్టింగ్ నుంచే భాస్కర్ క్యారెక్టర్తో ఇమీడియట్గా కనెక్ట్ అయిపోతాం. డీక్యూ గారి 1-man షో ఇది. ఈ మూవీతో కంప్లీట్గా ఒక తెలుగు హీరో అనేసుకొచ్చాయని. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ చెప్పలేను, కానీ చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ ఒక విషయం మాత్రం చెప్పాలి, ఈ మూవీలో స్ట్రాంగ్ విలన్ అంటే ఎవరు ఉండరు, కానీ కనబడిన విలన్ మాత్రం ఉంటాడు. అతని ప్రెజెన్స్ ఉండదు, కానీ జస్ట్ పేరు మాత్రం వినబడుతుంది. అతనే బిగ్ బుల్ హర్షద్ మెహతా. అది ఎలా ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ఇంకా డైలాగ్స్ కానీ, మీనాక్షి గారి పర్ఫార్మెన్స్ కానీ, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ప్రతి దానికి పెర్ఫెక్ట్ ఇది అని టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత బాగుంటుంది మూవీ. నిజంగా ఈ సినిమాని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యారంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇది ఫైట్స్ లేని, బ్లడ్ కనపడని అదిరిపోయే థ్రిల్లర్ మూవీ. పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.